నవనారసింహక్షేత్రం అహోబిలం. దట్టమైన ఆ అడవిని నరికించి ఒక ఎత్తైన మట్టి దిబ్బను తవ్వించగా అందులో నుండి స్వామివారి దివ్య మంగళ విగ్రహం దర్శనమిచ్చింది. ఆ విగ్రహమే నేడు దిగువ అహోబిలం గర్భాలయంలో ఉండే లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహం. ప్రతాపరుద్రుడు సాంగోపాంగా పురాణ కార్యక్రమాలను నిర్వర్తింపజేసి స్వామివారు వెలిసిన చోటే గర్భాలయాన్ని నిర్మింపజేశాడు. ఎక్కడో శ్రీరంగంలో ఉండే శ్రీ వైష్ణవ జియారు స్వాములను రప్పించి శాశ్వత పూజా కార్యక్రమాలను జరిగేలా ఏర్పాటు చేశాడు. అహోబిల మఠం. ఇదే శ్రీ వైష్ణవ జియార్ స్వాములు ఉండే అహోబిల మఠం. ఈ అహోబిల మఠానికి దాదాపు 600 సంవత్సరాల అతి పురాతన చరిత్ర ఉంది. ఈ పీఠాధిపతులను శటగోప అనే నామాంకితం ఉంటుంది. అహోబిల మఠానికి మొట్టమొదటి పీఠాధిపతి శ్రీ 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 ఆదివన్ శటగోప యతీంద్ర మహాదేశికన్ స్వామివారు. వీరి అసలు పేరు కిడాంబి శ్రీనివాసాచార్య. నిరంతర ధ్యానంలో శ్రీమన్నారాయణుని ఆరాధించేవారు. పాఠ ప్రవచనాలలో కాలం గడిపేవారు. వారు కాంచీపురంలో వేదాధ్యయనం చేసేవారు. ఒకనాటి రాత్రి లక్ష్మీ నరసింహస్వామి వారు స్వప్న సాక్షాత్కారం కలిగించి అహోబిల క్షేత్రానికి రమ్మని ఆహ్వానించారట. మరునాడు తమ గురువుగారికి స్వప్న వృత్తాంతాన్ని తెలిపి గురువుగారి అనుమతితో అహోబిలానికి బయలుదేరాడు. కాంచీపురం నుండి కాలినడకన బయలుదేరిన శ్రీనివాసాచార్య అహోబిల క్షేత్రాన్ని చేరుకొని భవనాశిని నదిలో భక్తితో స్నాన సంధ్యావందనాలను ముగించుకొని నరసింహస్వామి వారిని పూజించుకొని తదేకంగా స్వామివారిని చూస్తూ బాహ్య స్పృహ కోల్పోయి నిర్వికల్ప సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. అప్పుడు సాక్షాత్తు నరసింహస్వామి వారే ఒక యతీంద్రుని వేషంలో వచ్చి శ్రీనివాసాచార్యులను తట్టిలేపి మంత్రోపదేశం చేసి త్రిదండ కమండలాలను ప్రసాదించి శటగోపజియగా నామకరణం చేసి సన్యాస దీక్షను ప్రసాదించారట. నీ తర్వాత నీ ద్వారా పంచ సంస్కారాలను పొందిన వారిలో యోగ్యతను అనుసరించి సన్యాసాశ్రమణ దీక్షను ప్రసాదించి ఈ దేవాలయ కైంకర్య నిర్వహణ బాధ్యతను అప్పగిస్తూ ఈ పీఠాన్ని కొనసాగించమని ఆజ్ఞాపించి వెంటనే నరసింహస్వామి వారు మాలోల నరసింహస్వామినిగా లక్ష్మీ నృసింహనిగా చిన్న దివ్య విగ్రహంగా మారి శటగోప పజియర్చితులతో ప్రత్యక్షమై తనను దేశం నలుమూలలా సంచరింపజేసి భక్తులకు దర్శనాన్ని కల్పించమని ఆజ్ఞాపించారట. అప్పుడు శటగోపాజియార్ స్వామి అహోబిల మఠాన్ని ప్రారంభించి స్వామివారి ఆజ్ఞానుసారంగా దేశ సంచారం చేస్తూ స్వామివారిని భక్తులకు